సంచలనం సృష్టించిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి మరి అరవ శ్రీధర్ మీద ఆరోపణ చేస్తున్నటువంటి వీణ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం చిలికి గాలివాన్లకు మారుతుంది? వీణ గారి వెనక ఎవరున్నారు? వీణా గారు వెనక ఎవరు లేరండి. మీలాంటి పెద్దలు, అలాగే మన తెలుగు ప్రజలు, పైన దేవుడు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది, అలాగే మంచి వ్యవస్థ ఉంది. కుదిరితే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, కుదిరితే మన డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఉన్నారండి. ఎందుకు అంటే నేను అదే చెప్తున్నా, ఇక్కడ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, ఆమె వ్యతిరేకం కాదు, నేను వ్యతిరేకం కాదు. పార్టీ అనేది శాశ్వతం, మనుషులు శాశ్వతం కాదు. ఇప్పుడు చాలామంది ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ ప్రకారమే మేము మాట్లాడుతున్నాం. ఆయన ఇచ్చిన అఫిడవిట్ ప్రకారంగా ఆయన ఒక ఎమ్మెల్యే, అంటే ప్రజాప్రతినిధి. ఆయన ఎవరి ద్వారా ఎన్నికయ్యారు అంటే జనసేన పార్టీ ద్వారా ఎన్నికయ్యారు కాబట్టి జనసేన ఎమ్మెల్యే అనే పదం వాడటం జరుగుతుంది. అవును. అలా కాకుండా ఆయన ఇండిపెండెంట్గా అయితే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఖచ్చితంగా అంటాం కదా. లేదా ఓడిపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే అంటాం, లేదు ఎక్స్ అయితే ఎక్స్ ఎమ్మెల్యే అంటాం. అదే మీకు పార్టీకి వ్యతిరేకం కాదండి. మా వెనక ఏ పార్టీ లేవు. ఏంటి ఉన్నదే ఒకటే పార్టీ, దేవుడి పార్టీ, న్యాయం పార్టీ, ఏంటి జ్యుడిషియల్ వ్యవస్థ, అలాగే అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అది ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. ఒకటి ఏంటంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎలిగేషన్లు అనేవి ఇప్పుడు అక్యూజర్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ, అది అవునన్నా కాదన్నా వాస్తవం. అవును. కానీ ప్రతి ఎలిగేషన్ వెనక మీకు చాలా ఉన్నాయి. ఆమె దగ్గర వీడియోలు మీకు చెప్పారు కదా ఇందాక, ఆల్రెడీ 500 వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే ఏ వచ్చింది, డీప్ సీక్, ఏవో రకరకాల పేర్లు ఉన్నాయి. 500 వీడియోలు క్రియేట్ చేయడం రాదు. రేపు పొద్దున అవసరం అయితే మీరు పర్మిషన్ ఇస్తే మీ 99 టీవీ సాక్షిగా మీరు మా వెంబడి రండి, మీకు ఆ డివైస్ మొత్తం ఇస్తాము. మీ ముందే ఇక్కడ దగ్గరలోనే ఉంది కదా, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఉంది, అక్కడ మనకి అమరావతిలో ఉంది, అవసరం సీసీఎంబీ ఉంది, ఇక్కడ వెళ్దాము, మీ ముందే చూస్తాం. 65B కింద మేము పర్మిషన్ తీసుకుని, కోర్టు పర్మిషన్ తీసుకుని మీ ముందే మొత్తం కూడా మేము టెస్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళ నుంచి మీకే ఇస్తాం. ఫస్ట్ రిపోర్ట్ మీకే ఇస్తాం. ఓకే. మేము ఏమంటున్నాము, ఇప్పుడు ఈమె ఎవరైతే ఉందో ఈమె వ్యక్తిగతంగా మాత్రమే మీరు తీసుకోండి దయచేసి, పార్టీతో మా సంబంధాలు లేవు. ఓకే. ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తికి, వీణ అనే వ్యక్తికి ఇద్దరి మధ్య జరిగిన ఘటన ఇదంతా. దీనికి అసలు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు అంటే పార్టీకి చెప్పి అని కార్యక్రమాలు చేస్తాడా? చేయడు కదా. ఈమె పార్టీని అడిగి అతనితో కలవదు కదా, అంటే మనం చెప్పుకున్నాను. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా గమనించండి, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మళ్ళీ చెప్తా, పార్టీలు అనేది శాశ్వతం. ఎందుకు అంటే ఇతను ఇప్పుడు ఈ అరవ శ్రీధర్ అనే ఆయన ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు కదా, తర్వాత ఇంకో పార్టీలో వెళ్ళొచ్చు కదా. అంతకుముందు ఈయన ఏ పార్టీ ఓపెన్ గా మాట్లాడాలనుకుంటే అవును జనసేన కాదు, మరి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ గా ఉన్నారు ఆయన కదా. తర్వాత ఏ పార్టీకి వచ్చాడు ఆయన? జనసేనకి వచ్చాడు. మరి అంతే కదా, అంటే బిఫోర్ ఎవరు ఆయన ఆ పార్టీయే కదా. కాబట్టి ఇప్పుడు మీరు మేము పార్టీకి వ్యతిరేకంగా ఎట్లా అనుకుంటున్నారు? పొద్దున మీరు ఇది కాకపోతే ఇంకో పార్టీకి వెళ్ళొచ్చు కదా. వ్యక్తులదే ఉంది సార్, అక్కడ ఉన్న క్రైమ్ చూడాలి, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి చూడాలి. కానీ మేము అంతేగాని పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవండి, ఎవరు లేరు. ప్రతి మా వీడియో 3 ఫోన్లు మీకు ఇస్తాను, బ్రహ్మనాయుడు అన్న మీ దగ్గర పెట్టుకోండి. నైట్ కాదు 2 రోజులు మీ దగ్గర పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎవరు ఏంటంటే మొత్తం మేము చూసుకోండి. వెనకుండా ఎవరు నడపట్లేదు, అది ఫోన్లు ఇస్తాను, మేమే చెప్తున్నాం కదా, ఛాలెంజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే మా గురువు గారు తోట భావనారాయణ సారు అంటే శిష్యరికం చేశాను, నమ్మకమే చెప్తున్నాను నేను. ఆయన మా గురువు గారికి ఇస్తా, మీరు ఏమని అనుకోండి. ఇప్పుడు మేము చేసిన కార్యక్రమాలు కూడా మీకు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అందరూ కూడా గమనించండి. తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడ విదేశాల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మేము ఎవరికి సంబంధించిన వ్యక్తులు కాదు, మా వెనక ఎవరూ లేరు. మేము ఒక న్యాయవాదిగా ఆమె నన్ను అప్రోచ్ అయ్యారు. ఎందుకో నాకు కూడా వ్యక్తిగతంగా కూడా రాదు, ఆమె నాకు వ్యక్తిగతంగా ఏం కాదు, మై క్లయింట్. ఓకే. ఎప్పటి నుంచి అప్రోచ్ చెప్తా, అది కూడా చెప్తాను సార్. యాక్చువల్లీ నేను పొలం పని చేసుకున్నాను సార్, మా ఊరు పోయాను. అలాగే మన 3 రోజులు వచ్చింది కదా, శని ఆదివారం ఎక్కడండి మీ ప్రాపర్? పల్నాడు సార్. పల్నాడు. ఓకే. విజయవాడ ఉండొచ్చు. ఓకే. అయితే మేము మాకున్న వ్యక్తిగత విషయాలు మాకు ఉంటాయి కదా. 3 డేస్ హాలిడేస్ వచ్చింది, మేము మా ఊరు వెళ్ళిపోయినాం, మా పనులు మేము చూసుకుంటాం కదా సార్. అయితే ఆమె మా టీంని కలిసిండి. అయితే నాకు 2-3 ఆఫీసులు ఉన్నాయి, మాకు టీం ఉంది, లీగల్ టీం ఉంది. అవును, వాళ్ళని కన్సల్ట్ అవ్వడం జరిగితే వాళ్ళు చెప్పారు ఇట్లా ఎమ్మెల్యే అది అనగానే నేను చెప్పి అలా కాదండి, ఏదంటే క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం తొందరపడే నిర్ణయం తీసుకునేది కాదు. కాబట్టి మేము దాదాపు 3 డేస్ వరకు నేను హోల్డ్ చేసి ఆమెకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా అంటే వాళ్ళు పంపించారు, మా టీం చూసుకున్నారు, నేను కాదు, టీం అంతా చూసుకుంటే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈ రోజు నేను కలవడం జరిగింది. యాక్చువల్ నిన్న నేను చూశాను అన్ని వీడియోలన్నీ కూడా, మొత్తం చూశాను, అన్ని వీడియోలన్నీ కూడా చూశాను. చూసిన తర్వాత మొత్తం అది చేయడం జరిగింది. సో చూసిన తర్వాత మేము ఆల్రెడీ ఆమెకి మేమంటే నేను ఫోన్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో దీనికి సంబంధించి డీజీపీ గారు కూడా, ఆనరబుల్ డీజీపీ గారు కూడా మేము పంపించడం జరిగింది. అది నేను పెడతాను. అలాగే ఎన్హెచ్ఆర్సీలో కూడా మేము పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అంటే ఆమె సొంతంగా డైరెక్షన్ ఇవ్వడం వల్ల ఫైల్ చేశారండి. ఫైల్ చేసిన మొన్న ఇది అయిపోయింది. ఈ రోజు మాత్రం మా ఢిల్లీలో మాకు ఒక ఆఫీస్ ఉంది, ఉన్నారు, వాళ్ళ ద్వారా మేము నేషనల్ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు అంటే తెలుగులో ఏమన్నారంటే
తెలుగు రాష్ట్రాల్లో అంటే ప్రభుత్వం అంతా వాళ్ళే కదండి అంటే, అవును. సరేనమ్మా నువ్వు షీ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. సో అక్కడ ఎస్సీ ఎస్టీ కమిషన్లో కూడా మనం ఫైల్ చేద్దామని చెప్పి నేను పంపిస్తాను అవన్నీ. ఓకే. ఈ రోజే మేము నేషనల్ మహిళా కమిషన్లో మా అడ్వకేట్ ద్వారా మా ఫ్రెండ్ ఉన్నారు, ఓకే. ఆయన ద్వారా మేము ఫైల్ చేయడం జరిగింది. సో ఏదేమనండి, ఇప్పుడు మేమైతే చట్ట ప్రకారం వెళ్తున్నాము. ఇందులో ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఒక మగవాడు ఒక స్త్రీని మోసం చేశారు. సో ఆ సందర్భంలోనే అలాగే మేము వ్యక్తిగతంగానే వెళ్తున్నాం తప్ప మీరు అనుకున్నట్టు రకరకాల అపోహలు వస్తా ఉన్నాయి, ఇవన్నీ కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇది నిజమా కాదా అబద్ధమా అనేది ఎప్పుడు తెలుస్తుంది, పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేయమనండి. ఇప్పుడు ఈ రోజు చాలా పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా, ఆమె కృతజ్ఞత. పొద్దున్న మేము చాలా థ్యాంక్స్ చెప్పాము ఆయనకి, దేవుడు లెక్కన. ఎందుకు అంటే ఈ రోజు ఒక ముగ్గురుతో త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. మేము రెడీగా ఉన్నాం, అంటే వాళ్ళ కాల్ వస్తే మేము వెళ్తాం, లేదంటే నేను మీలాంటి పెద్దల ద్వారా వెళ్ళి ఆ త్రిసభ్య కమిటీ ముందు మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రతిదీ కూడా మేము వీలైతే కుదిరితే CCMBలో సర్టిఫై చేసి 65B కింద వేసి వాళ్ళ ముందు పెడతాం. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీకు తెలియదు ఏముందండి, ఇప్పుడు ఒకవేళ ఏమి తప్పు చేసి ఈమెకి షీ విల్ గో టు ద జైలు, అంతే కదా సార్. అవును. ఇప్పుడు మన కేరళలో సంఘటన చూసాము, అది ఎవరు తప్పనే తెలిసింది, జైలుకి వెళ్తారు, ఆమె వెళ్తారు, లేదా అతను వెళ్తాడు. మేము రెడీగా ఉన్నాం కదా దేనికైనా. ఆమె ఇంత ఇప్పుడు ఒక మహిళ ఎంత బాధతో ఎంత ఆర్ద్రతో బయటకు వస్తుందండి, సింపుల్గా మాట్లాడుకున్నాను. ఇవన్నీ ఒరిజినల్ అని మేము చెప్తున్నాము, ఒరిజినల్ మీరు చెప్పడం నేను చెప్పడం నాకెందుకు. మేము తీసుకెళ్తాము, చూపిస్తాం, ఫారెన్సిక్ చూపిద్దాం, ఉంది కదా ఫారెన్సిక్ ఉంది, 65B ఉంటుంది కదా, మీకు లీగల్గానే వెళ్తాము, లీగల్గా తీసుకెళ్తాము. మీరంటే త్రిసభ్య కమిటీ ముందు చూపిస్తాము, ఆమె బాధ్యత అని చెప్పుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేయమనండి. ఇప్పుడు ఏది న్యాయం ప్రకారం అయితే అది. ఒకవేళ ఆమె కనుక తప్పు చేసింది అనుకోండి, ఆమె జైలుకి వెళ్తుంది, అంతే కదా సార్. ఆమె జాబ్ పోతుంది, రోడ్డుకి వస్తుంది, కానివ్వండి. నేనేమంటున్నాను, ఇందులో మేము అదే చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే ఎవరెవరు నడిపిస్తున్నారు, లేకపోతే ఇంకోటి నడిపిస్తున్నారు, అయ్యే అబద్ధాలు సార్. నేను అబద్ధం చెప్పాల్సిన పని చెప్తున్నాను. నా ఫోన్, మీ ఫోన్, మీకు ఆమె ఫోన్, 3 ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి, అభ్యంతరం ఏం లేదు. ఏంటి ఒక మామూలుగా జర్నలిస్ట్ మిత్రులు అయితే పొద్దునుంచి ఫోన్ చేస్తున్నారు నాకు, ఎందుకంటే మీలాంటి పాత మిత్రులు, ఇప్పుడు మీరు మా గురువు గారు అంతా కూడా పాత మిత్రులు కూడా ఏమైంది అజాద్ ఏంటి అని అది అడుగుతున్నారు తప్ప, మీరు ఎవరించైనా ఏ పార్టీ నుంచి కానీ ఎక్కడ వచ్చినప్పుడు మీరు నాకు కాల్ లిస్ట్ తీసుకొని నెంబర్ ఇస్తే తీసుకోండి. నా నెంబర్ అందరూ తెలుసు, నెట్లో ఆజాద్ నెంబర్ అని కూడా అందరూ వస్తే ఆ నెంబర్ కాల్ లిస్ట్ తీసుకొని కాల్ లిస్ట్ డైరెక్ట్గా ఇస్తుంది. ఇందులో ఎలాంటి ఆలోచన అయితే లేదు. కాకపోతే ఒకటి బ్రహ్మనాయుడు అన్న, మీకు ఏం చెప్తున్నానంటే, మా గురువు గారు పెద్దలు గురువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మీరందరూ కూడా ఒకటే చెప్తున్నాను, న్యాయం కోసం మేము పోరాడుతున్నాము. అదొకటి మీరు గమనించిన తప్ప ఇందులో వ్యక్తిగతంగా మాత్రమే అతను అరవ శ్రీధర్ అనేది కూడా ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ కూడా నేను తీసుకొచ్చాను. దీని ప్రకారం ఈ ఫోటోలు ఉన్నాయని ప్రకారమే మేము వెళ్తున్నాం తప్ప, అంతకుముందు ఆయన ఏ పార్టీ అని మీరే చెప్పారు, నేను చెప్పాల్సిన బై భర్త ఏమే జనసేన పుట్టినప్పటి నుంచి ఆయన లేడు. ఎప్పుడు జాయిన్ అయ్యారో మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఎప్పుడు టికెట్ తీసుకున్నాడు, ఎప్పుడు గెలిచాడో అందరికి తెలిసిన విషయమే, బహిరంగ రహస్యమే. సో ఆయన 100 ఫక్తు జనసేన కార్యకర్త అని మీరు చెప్పలేరు కదా, అంతే కదా సార్. అది కాబట్టి ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు. సింపుల్ ఇంకొక మాట చెప్తాను సార్, నేను చెప్పి ముగిస్తాను. ఏమో 25 కోట్లు డిమాండ్ చేసింది అని అంటున్నారు, అంటే ఆరోపణ అక్కడ రైల్వే కోర్టు జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. మంచి ప్రశ్న అడిగారు. ఎస్ వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ దట్. వాళ్ళు ఏ ఆరోపణలు చేసినా మేము రెడీగా ఉన్నాము. ఆ వీడియో ఏదో మాకు పెట్టమనండి, CCMBలో వాళ్ళు కూడా చేయమనండి. ఒకవేళ నిజంగా డిమాండ్ చేస్తే 25 కోట్లు ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయి ఏం తెలీదా ఆయన సంగతి. ఇంకోటి చెప్పిన 7 లక్షల రూపాయలు ఇచ్చింది, ఆయన మెడలో ఉన్న బంగారపు చైన్ కూడా ఇప్పుడు వీడియోలో కనపడే చైన్ ఏమి ఇచ్చింది, ఆ ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది. 7 లక్షల రూపాయలు అది ఇచ్చింది, మీకు అది కూడా మేము చూపిస్తాము. మీకు ఎలక్షన్ రిపోర్ట్ దయచేసి చెప్తున్నాను అన్నలారా అక్కలారా, దయచేసి అంటే జనసేన తమ్ముళ్ళారా అన్నలారా ఒకటే చెప్తాను, ఇది చూసుకోండి. దీంట్లో ఎంత ఉంది అన్న బ్రహ్మాండ అని చూడండి. అతని ఆస్తులు ఎంత, 12 లక్షల రూపాయలు అతని ఆస్తులు. నేను దీని ప్రకారం చెప్తాను, నాకు సంబంధం లేదు. అఫిడవిట్ ఆయన సంతకం ఇంటర్నెట్ లో కూడా వస్తుంది, చేసినాము. ఆయన అప్పు ఎంత, 8,82,000. అంటే పోను ఆయనకి ఎంత, 3 లక్షల రూపాయలు ఆయన యొక్క ప్రాపర్టీ. 3 లక్షలు ఎక్కడ, 25 కోట్లు ఎక్కడ. అంటే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి విప్ గా కూడా ఉన్నారు, ఆయనకి దాదాపు 2 లక్షల పైన ఆయనకి జీతభత్యాలు వస్తాయి. ఎంత ఖర్చులు ఉంటాయి సార్ కామన్ మ్యాన్ బతకాలంటే ఈ రోజుల్లో. అన్న మీకు ఎంత వస్తుంది, నాకు ఎంత వస్తుంది, సరిపోతాయా? 2 లక్షలు 3 లక్షలు 25 కోట్లు ఎట్లా డిమాండ్ చేయగలుగుతారు? సింపుల్ లాజిక్. ఒక 25 కోట్లు డిమాండ్ చేస్తే మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఆమె డిమాండ్ చేస్తే ఆమె జైలుకి వెళ్తుంది. ఇప్పుడు మేమే చెప్తున్నాం కదా, ఆమె ఏసీపీకి కంప్లైంట్ ఇవ్వండి ఆమె మీద. నిజంగా ఆమె తప్పులు చేసింది, ఆమె ఎంత ఆస్తులు ఉన్నాయి ఏంటి అని ఎంక్వైరీకి వస్తాయి కదా. ఒకవేళ నిజంగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఆమె జైలుకి వెళ్తుంది కదా. ఆమె రెడీగానే ఉన్నారు కదా, ఆమె ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు ఈ కేసులు మీరు ఎంతవరకు వెళ్ళబోతున్నారు ఆజాద్ గారు? ఒకటి సార్, లాయర్గా నా డ్యూటీ నేను చేస్తాను. లాయర్గా నిక్కచ్చిగా నిజాయితీగా ఆనెస్ట్గా నేను ఎంతవరకు వెళ్ళాలో ఖచ్చితంగా వెళ్తాను. ఇప్పుడు అది నెక్స్ట్ రేపు మేము డీజీపీ గారిని మేము కలుస్తున్నాము. అలాగే ఓపెన్ గా చెప్తున్నాను, డీజీపీ గారిని కలుస్తున్నాము, మన సీఎం గారిని కూడా కలవడానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి మీరు పెద్దల ద్వారా. అలాగే మన డీసీఎం గారు అంటే నేను ఇక్కడ పార్టీ పరంగా కాదు, ఆయన సీఎం కాబట్టి మనం కలవాలి.
సో డీసీఎం కాబట్టి కలవాలి, అంతే కదా సార్. అవును. అలాగే మన హోమ్ మినిస్టర్ గారు కూడా కలుస్తున్నాము. ఉమ్. అంటే మినిస్టర్ అదే ఆ డిజిగ్నేషన్ తోనే కలుస్తున్నాము. పదవికున్న హోదా పదవికున్న హోదా. ఆయన ఉమ్. మాకు ఇప్పుడు సీఎం అంటే తండ్రి లాంటోడు, ఆయన చిన్న తండ్రి లాంటోడు, అంతే కదా సార్. మేము అలా కలుస్తాము. మేము స్పీకర్ గారిని కూడా కలుస్తున్నాము, ప్రతిపక్ష నాయకులను కూడా కలుస్తాం. అది అది హోదా పరంగా కలుస్తున్నాం, పార్టీ పరంగా కాదు. అంటే మీరు ఇంత ఫైట్ చేయాలని అనుకుంటున్నారు, మరి ఈ ఈ ఈ తరుణంలో మీకేమి ప్రలోభ పెట్టే కాల్స్ కానీ బెదిరింపు కాల్స్ కానీ రాలేదా? దేవుడిదల అయితే ఆజాద్ అంటే మంచి పేరు ఉంది సార్, ఉమ్. మీరు ఎవరైనా కనుక్కోవచ్చు. ఉమ్. ఇప్పటికైతే ఏం రాలేదు. ఉమ్. ఒకవేళ వస్తే మీరు అందరూ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద మీరు ఫైట్ చేయబోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కాదు సార్, దయచేసి మళ్ళీ ఉమ్. ఆ మాట అనొద్దు. ఉమ్. ఒక పార్టీ ఎమ్మెల్యే మాత్రమే. ఉమ్. అది ఇప్పుడు మీరు అధికారంలో ఉండబట్టే అధికార పార్టీ ఎమ్మెల్యే అంటున్నారు. ఇప్పుడు అధికారం లేని వాళ్ళు అట్లా కాదు కదా. ఒక ఎమ్మెల్యే ఒక బ్రాండ్ మీద, ఒక పార్టీ బ్రాండ్ మీద గెలిచిన ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఉమ్. అది ఎమ్మెల్యే అనేది అతను ఎన్నాళ్ళు ఉంటాడు, ఇంకో 2-3 years ఆయన ఎమ్మెల్యే దిగిపోతాడు అవును. కదా. తర్వాత కేసులు కంటిన్యూ అవుతాయిగా. అవును. అంటే మేము వ్యక్తి మీదే వెళ్తున్నాం. ఎమ్మెల్యే అనేది ఆయన వృత్తి. ఇప్పుడు నేను అడ్వకేట్, ఆజాద్ వేరు, అడ్వకేట్ వృత్తి వేరు. మీరు జర్నలిజంలో ఉన్నారు బ్రహ్మనాయుడు గారు, మీ వృత్తి అది. సో నా వృత్తి ధర్మం ప్రకారం నేను చేస్తాను. క్లయింట్ ఒకలత్తి ఇచ్చారు, ఇంకోటి ఒకలత్తి కూడా చూపిస్తున్నాను. ఒకలత్తి ఇచ్చారు, మీరు చూపిస్తున్నారు కదా. నేను ఒకలత్తి ఇచ్చారు, నేను ఇప్పుడు అడ్వకేటు, నాకు ఫీజు ఇచ్చారు, నేను పోరాడతాను. నా ధర్మం ఏముంది సార్, నా వృత్తి ధర్మం నాది. కేసు పూర్తి ఎందరూ పోరాడతారా మధ్యలో? సార్ మీకు తెలియదు ఏముంది సార్, మొన్న అఘోరా కేసు చూశారు, ఎండింగ్ వరకు నేనే పోరాడాను. అవును. భవానీ ఐలాండ్ కేసు విజయవాడలో చూశారు, ఎండింగ్ వరకు నేనే పోరాడాను. మీరు ఏదైనా చూడండి, ఎండింగ్ వరకు నేను పోరాడతా. నేను పుట్టిన ప్రజల కోసం. ఒక సామాన్య కుటుంబం నుంచి పుట్టి స్థాయికి వచ్చిన ఏ సామాన్యులైనా మా దగ్గరికి వస్తారు. నేను ఎంతోమంది న్యాయ సలహాలు ఇచ్చిన, మీకు చూడండి కావాలంటే, మీకు తెలుసు, అది కూడా తెలుసు. ఎంతోమంది గుర్తి సలహాలు న్యాయ సహాయం ఇస్తా ఉన్నాను. నేను ఒక చిన్నప్పటి నుంచి ఉద్యమకారుడిగా ఎస్ఎఫ్ఐ లీడర్గా పనిచేశాను, అందరూ తెలిసిన విషయమే. సో నేనేమంటున్నానంటే, మేమైతే ఏ పార్టీకి సంబంధం లేదు. సైద్ధాంతికంగా, ఒక ప్రేమపూర్వకంగా, ఒక జ్యుడిషియల్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చాలా గొప్పది కాబట్టి ప్రపంచంలో మన భారతదేశ వ్యవస్థ. సో ఖచ్చితంగా మేము వెళ్తాము. మాకేదన్నా థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా వస్తే మీలాంటి పెద్దలకు పిలుస్తాము, మీకే అప్పచెప్తాము. మాకు ఎలాగో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, తర్వాత మాకు ఉంటాయి. లేదనుకుంటే మీలాంటి వాళ్ళకి పిలుస్తాము, మీరే మాకు న్యాయం చేయండి. దానికి ఏమన్నా సార్, మా వృత్తి నేను చేస్తున్నాను, ఆ వృత్తి ఆమె చేస్తారు, మీ వృత్తి మీరు చేయండి. ఇంకా వృత్తికి కూడా అడ్డు వస్తే పోయి పవన్ కళ్యాణ్ గారికి కాలు ముక్తాం. మేము చేసేది ఏమన్నా సార్, దానికి ఓకే, తప్పే ఉంది. ఆయన రక్షించేది ఆయనే కదా. ఓకే, తప్పే ఉంది సార్. మరిది చూశారు కదా, తన వృత్తి ధర్మంలో భాగంగా ఎవరైతే తన క్లయింట్గా ఉన్నారో ప్రస్తుతం వీణా, మరి వారి కోసం ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నారు. సో అడ్వకేట్ ఆజాద్ గారు.